ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం. ఇది వచ్చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2% డిఏ పెంపు 53% నుంచి 55%కి డిఏ అనేది పెరగడం జరిగిందని చెప్పేసి మనకైతే దిశ అంటే వార్తాపత్రిక రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంవత్సరానికి 2 సార్లు జనవరిలో అలాగే జూలైలో 2 డిఏలు ఇస్తారు. అట్లనే ఇప్పుడు జనవరికి సంబంధించిన డిఏని ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 53% ఉన్నటువంటి ఉద్యోగుల డిఏ ఇప్పుడు అది 55% చేరింది. సో దాని ద్వారా ఏమైందంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 48.66 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే 66.55 లక్షల మంది పెన్షనర్స్కి కూడా లాభం చేకూరనుంది. అంటే దాదాపుగా వాళ్ళు ఎప్పటికప్పుడు ఇది క్లియర్ చేసుకుంటూ పోతారు అన్నమాట. ఇప్పుడు ఇది జనవరి 2025 సంవత్సరం డిఏ. ఒక్కసారి మన డిఏలు కూడా చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన డిఏలు. సో ప్రజెంట్ వచ్చేసి ఇది నడుస్తూ ఉంది. జూలై 2022 సంవత్సరానికి సంబంధించిన డిఏలు నడుస్తూ ఉన్నాయి. 2022 పోయింది, 23 పోయింది, 24 పోయింది, ఇప్పుడు 25 కూడా వస్తుంది. 22లో జూలై ఇచ్చిండ్రు, ఇంకా అంతే. నెక్స్ట్ జనవరి 2023, జూలై 2023, జనవరి 2024, జూలై 2024, కొంచెం ముందు పోతే 1, 2, 3, 4, 5 మొత్తం 5 డిఏలు రికార్డు స్థాయిలో పెండింగ్లో ఉన్నాయి. సో ఇది తెలంగాణ యొక్క పరిస్థితి. అంటే ఇవన్నీ డిఏలు ఇస్తే 41.86కు మనం కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అక్కడి వరకు పోగలుగుతాం. కానీ మనకి ఇక్కడ పిఆర్సీ రావాలి. 33.67 దగ్గరనే పిఆర్సీ రావాలి. ఈ పిఆర్సీ కూడా ఇంకా పెండింగ్లో ఉంది. పిఆర్సీ ఇచ్చిన తర్వాత కూడా 3 డిఏలు పెండింగ్లో ఉంటాయి. సో ఇది మనకు తెలంగాణ ఉద్యోగుల యొక్క పరిస్థితి.